భువనగిరి నియోజకవర్గం సస్యశ్యామలం చేయడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. షామీర్పేట నుండి వచ్చే వాగు నీటిని భువనగిరి మండలం వడపర్తి కత్వ వద్ద అధికారులతో కలిసి గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలి మాట్లాడారు. దీంతో భువనగిరి చెరువుతో పాటు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల చెరువులు నిండుతాయన్నారు. రైతులతో పాటు నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈరోజు మేము ఇక్కడ వడపర్తి కత్వ దగ్గరికి వచ్చినాం. నేను మా మిత్రులందరం ఇరిగేషన్ శాఖ ఈ గారు కూడా ఉన్నారు. మరి అందరం వచ్చి ఇక్కడ ఈ గ్రామస్తులు చుట్టుముట్టు వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈ కత్వ బొంగి పొర్లుతున్నది. బహుశా కొన్ని ఏళ్ల క్రితం ఈ విధంగా ఈ కత్వ ఇట్లా బొంగి పొర్లుంటుంది. మరి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పక్కకు అవపడే కాలువ ఇది భువనగిరి చెర్లకు పోతుంది. అంటే ఈ కత్వ నుంచి ఈ కత్వ అప్పుడు పాతకాలంలో కట్టిన కత్వలు ఇది. ఈ కత్వ నుంచి ఏంటంటే కత్వ కట్టేదే ఇక్కడ వాటర్ కొంచెం లెవెల్ లేపి అంటే చిన్న వేర్ అంటారు దీన్ని. ఓ పక్కకు ఇక్కడి నుంచి గేట్స్ పెట్టి లెఫ్ట్ కెనాల్ ఏమో ఈ భువనగిరి చెర్లకు పోతుంది. ఇక్కడి నుంచి 11 కిలోమీటర్లు ఉంది. అటు సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో అది బీబీ నగర్ చెర్లకు పోతుంది. అంతే కదా అంతే కదా సో ఇది మరి అంటే ఇది ఎప్పుడో పాతకాలంలో చేసిన సిస్టమే ఇదంతా, ఇరిగేషన్ సిస్టమ్. సరే ఈ మధ్య వానలు లేక ఇబ్బంది అవుతుండే, బట్ ఈసారి విరివిగా వానలు పడ్డాయి. చాలా సంతోషం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. మరి ఈ ప్రాంత చెరువులన్నీ కూడా నింపడానికి మరి ఈరోజు మేము ఉదయం తెలిసింది ఈ వాగు పొంగిపొరుతుందని చెప్పి అక్కడ సర్వాయి పాపన్న గౌడ్ అక్కడ జయంతి చేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ అధికారులు డి గారికి ఇట్లా డి గారు అందరం వచ్చి ఇక్కడ ఈ గేట్లు తీయడం జరిగింది. ఈ గేట్ల ద్వారా భువనగిరి చెరువు నింపి భువనగిరి చెరువు నుంచి కిందికి అనాజ్పురం అటు తుక్కపురం చెరువు ఆ కిందికి 7 చెరువులు నింపే కార్యక్రమం చేస్తాం. అటు సైడ్ ఏమో రైట్ సైడు అది బీబీ నగర్ చెరువులకు పోతుంది. మరి అటుపక్క కూడా బీబీ నగర్ చెరువు దాటినాక మళ్ళీ చిన్నేరులకే పోతాయి. మళ్ళీ పోయి చిన్నేరులనే పడతాయి. ఈ చిన్నేరు పోయి ఇక్కడ ఈ షామీర్పేట నుంచి వచ్చే వాగిది. మరి చిన్నేరు పోయి ఇక్కడ సంఘం దగ్గర మూసీలో కలుస్తుంది. అంటే సంఘం అక్కడ బొలిగొండ మండలంలో బొల్లెపల్లి అటు పొద్దుటూరు మధ్యలో అక్కడ కలుస్తుంది. సో అయితే ఈరోజు ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే, సరే ప్రతిసారి కాలం ఇట్లా కాదు, కాలం అయింది, నీళ్ళు వస్తున్నాయి, సంతోషం. కానీ ఈరోజు ముఖ్యంగా ఏమవుతుందంటే బస్వాపురం రిజర్వాయర్ ఈడికెళ్ళి 2.5 కిలోమీటర్లే ఉంది. బస్వాపురం నుంచి హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చి ఇక్కడ వడపర్తి కత్వల ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇక్కడ ఆ కాలువ వచ్చి ఇక్కడ కలుస్తుంది. హై లెవెల్ కెనాల్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. కలిస్తే వడపర్తి కత్వ నింపి మళ్ళీ ఇటు లెఫ్ట్ భువనగిరి చెరువు, అక్కడ రైట్ సైడ్ ఏమో బీబీ నగర్ చెరువు నింపే కార్యక్రమం జరుగుతుంది. నింపితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా బస్వాపురానికి ఏంటంటే 70 కోట్ల రూపాయలు ఇంకా R&R ప్యాకేజ్ ఆ స్ట్రక్చర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది తిమ్మాపురం గ్రామంలో. అట్లనే హుస్నాబాద్కు కూడా హుస్నాబాద్ R&R ప్యాకేజ్ కూడా ఇంకా 40 కోట్ల రూపాయల నిధులు ఇచ్చే అవసరం ఉంది. అటు తప్పానాయక్ తండకు కూడా 19 కోట్ల రూపాయలు ఇచ్చే అవసరం ఉంది. ఈ డబ్బులన్నిటికీ కూడా మేము పదే మరి మంత్రులను కలుస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మాత్యులు, ఎందుకంటే వారి ద్వారానే మనకు నిధులు వస్తాయి. బట్టి విక్రమార్క గారు ఇస్తారు, కానీ ఉత్తమ్ గారు ఇరిగేషన్ మినిస్టర్ కన్సల్ట్ తోటి ఇస్తారు, ఫైనాన్స్ సెక్రటరీ. మరి ఈరోజు మాకు గత కొద్ది రోజుల నుంచి మీరు కలిసిన దాన్ని బట్టి నిధులు త్వరగతిన వస్తాయి. ఈ నిధులు వస్తేనే బసవపురం రిజర్వాయరు ఆ తిమ్మాపురం గ్రామం ఖాళీ అయితేనే బసవపురం నింపొస్తుంది.